శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై జన సైనికుల ఆందోళన. వరుసగా 4 ఘటనలు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేతలు, అభిమానులు డిప్యూటీ సీఎంగా జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్కు Y+ సెక్యూరిటీ ఉన్న ఈ మధ్య జరుగుతున్న వరుస ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ సెక్యూరిటీ ల్యాబ్స్లో ఇప్పటి వరకు ఏమి జరిగింది? ఒక్కో ఘటనను క్లియర్గా తెలుసుకుందాం. ఇన్సిడెంట్ 1. గత డిసెంబర్లో పవన్ను చంపేస్తామని బెదిరింపు కాల్. తిరువూరుకు చెందిన వ్యక్తి మద్యం మత్తులు కాల్ చేశాడని గుర్తింపు. గతేడాది డిసెంబర్లో పవన్ కళ్యాణ్ను చంపేస్తామంటూ ఆయన OSD వెంకటకృష్ణకు ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన నూక మల్లికార్జునరావును అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం మత్తులో ఉండి ఇలా చేశాడని గుర్తించారు. ఇన్సిడెంట్ 2. పవన్ మన్యం పర్యటనలో నకిలీ IPS హడావుడి. ఫేక్ IPS సూర్యప్రకాష్ను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇటీవల పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో నకిలీ IPS హడావుడి అంశం కూడా పెద్ద చర్చ జరిగింది. పార్వతీపురం, మన్యం జిల్లాలో పవన్ పర్యటించారు. ఈ సమయంలోనే సెక్యూరిటీ లోపం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఫేక్ IPSను అదుపులోనికి తీసుకున్నారు. IPS యూనిఫామ్లో వచ్చిన వ్యక్తిని సూర్యప్రకాష్గా గుర్తించారు అధికారులు. ఇన్సిడెంట్ 3. విజయవాడ బుక్ ఫెయిర్లో విద్యుత్ అంతరాయం. పవన్ బుక్ ఫెయిర్లో ఉండగానే కరెంట్ కట్. కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన బుక్ ఫెయిర్లోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. పవన్ బుక్ స్టాల్స్ దగ్గర ఉండగా విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. దీంతో పవన్ భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇలా ఎందుకు జరిగిందని నిర్వాహకులు ఆరా తీశారు. ఇన్సిడెంట్ 4. గత శనివారం పవన్ ఆఫీస్పై ఎగిరిన డ్రోన్. దర్యాప్తు చేసి ఫైబర్ నెట్ డ్రోన్గా తేల్చిన పోలీసులు. తాజాగా ఈ నెల 18న పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంపై డ్రోన్ ఎగరడం చర్చనీయాంశంగా మారింది. మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయ భవనంపై శనివారం మధ్యాహ్నం 1:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరవేశారు. డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఫైబర్ నెట్ సిబ్బంది డ్రోన్ ఎగరవేసినట్లుగా గుర్తించారు. ట్రాఫిక్ రోడ్లపై సైలెంట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ నెట్ అధికారులు డ్రోన్ ఎగరవేశారని తేల్చారు. అయినా పవన్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనసేన నాయకులు, అభిమానులు డిప్యూటీ సీఎంకు కూడా Z+ సెక్యూరిటీ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.